దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీవు కోల్పోయినవన్నిటిని కూడా తిరిగి పొందుకుంటావట. ఏమి కోల్పోయినావో వాటన్నిటి కూడా నీవు తిరిగి పొందుకుంటావు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డారా, దేవుని దగ్గర ఉన్నటువంటి ఒక స్థితిని ఎవరైతే కోల్పోయినారో మరలా తిరిగి మారు మనసు పొంది మరలా తిరిగి దేవుని సన్నిధానానికి పశ్చాత్తాపంతో మీరు వచ్చినట్లయితే మీరు పొందుకోవాల్సిన దేవుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహింపజేస్తా ఉంటాడు. వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుని వాక్కు ఉదయకాల సమయంలో మీకు సెలవిస్తా ఉంది. ఏంటిదంటే, ఆయన ఉద్దేశించినటువంటి ఆ యొక్క మాటలంట మీకు సమాధానకరమైనటువంటివే గాని హానికరమైనవి కావు అట. ఏంటి హానికరమైనవి కావు, సమాధానకరమైనవి అంటే, దేవుని బిడ్డలారా, యేసు దగ్గర పేతురు ఉన్నాడు. యేసు చేసిన కార్యములన్నిటి కూడా చూశాడు, ఆయనతో గడిపాడు. అక్కడ శ్రమ రాగానే ముమ్మారు అబద్ధమాడి యేసుకు దూరం అయిపోయాడు. ఎప్పుడైతే మారు మనసు పొంది పశ్చాత్తాప పడ్డాడో దేవుడు అతన్ని నిలబెట్టుకొని స్థిరపరిచి ఒక బూరగా అతన్ని వాడుకున్నాడు. కోల్పోయినటువంటి స్థానాన్ని మరలా ఆయన పొందుకున్నాడు. వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ దేవుని వాక్యం. యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనములో, నీచమైన చెట్టును ఘనమైనది గాను ఎండిన చెట్టును వికసించినట్లు చేయువాడననియు భూమి అందుండు సకలమైన చెట్టుకు తెలియబడును. యెహోవా నాకు నేను ఈ మాట సెలవిచ్చితిని, నేనే దానిని నెరవేర్చెదను అంటూ ఉన్నాడు. నీచమైనటువంటి చెట్టును దేవుడు ఘనమైన చెట్టుగా మారుస్తూ ఉన్నాడు. నీచమైన చెట్టు అంటే ఇంతకు ముందు ఆ చెట్టు ఘనమైనదిగా ఉంది కానీ ఆ తర్వాత అది నీచమైనదిగా ఏర్పరచబడింది. దానిని దేవుడు మరలా దానిని ఘనమైన చెట్టుగా ఎంచుతూ ఉన్నాడు. అదే విధంగా ఎండిన చెట్టు అనగా పచ్చగా ఉన్నటువంటి చెట్టు పరిస్థితుల్లో బట్టి అది ఎండిపోయింది, దాన్ని మరలా ఆయన పచ్చగా చేస్తాను అంటూ ఉన్నాడు. నీ ఆత్మీయ జీవితంలో కూడా నీవు ఇంతకు ముందు పచ్చగా ఉండి ఇప్పుడు ఎండిపోయినటువంటి స్థితిలో నీవు ఉంటున్నావేమో, లేదా శారీరకంగా నీ కుటుంబము మంచిగా ఉండి ఈ రోజున ఎండిపోయినటువంటి స్థితిలో ఉంటుందేమో, కరువులో ఇబ్బందుల్లో ఇరుకులో ఉంటుందేమో. దేవుని బిడ్డలారా, దానిని మరలా ఆయన దాన్ని పచ్చగా చేస్తాను, వికసించేదిగా చేస్తాను అంటున్నాడు. ఎప్పుడు చేస్తాడు అంటే, పేతురు వలె నువ్వు పశ్చాత్తాపడి నువ్వు ప్రార్థన చేసినప్పుడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనము. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. ఆరోగ్యం కోల్పోయినవా? స్వస్థత లేనటువంటి పరిస్థితులు నీవు ఉన్నావా? దేవుడు నీకు కోల్పోయిన ఆరోగ్యమును మరలా ఇస్తాడట. మరలా నీకైనా స్వస్థతని ఇస్తానంటూ ఉన్నాడు. అంతేకాదు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలో యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనములో, యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. ఎంత అద్భుతం అండి! ఎండిపోయినటువంటి దానిని పచ్చగా చేసి వికసించడానిగా చేస్తానంటున్నాడు. అంటే ఆనందముతో ఆ కుటుంబాన్ని నింపుతానంటున్నాడు. ఆనందము కరువైనటువంటి ఆ కుటుంబము దుఃఖముతో వేదనతో ఉంటున్నటువంటి భారముతో ఉంటున్నటువంటి ఆ కుటుంబాన్ని వికసించేదిగా ఆనందించేదిగా చేస్తున్నట్టున్నాడు. ఆరోగ్యం కోల్పోయినవా? ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించేదని అంటున్నాడు. అంతేకాకుండా క్షేమ స్థితిని మరలా నీకు ఇచ్చేదను అంటూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ మలాకి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనములో, మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిస్తున్నాడు, అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు. కరువు అనేది రాకుండా, ఇన్ని దినములు మీకు కరువు వచ్చిందేమో, ఒకటి కొంటే ఒకటి లేదేమో నీ ఇంట్లో, ఒకటి కొందామనుకుంటే సరిపోయినటువంటి ఆ యొక్క కరువు నీ ఇంట్లో ఉందేమో, కానీ ఈరోజు దేవుడు ఆనందకరమైనటువంటి దేశంలో నీవు నివసిస్తావు అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు. సమృద్ధినిస్తానంటూ ఉన్నాడు. మరి ఏది కూడా కొదవ ఉండదు అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీవు కోల్పోయిన నీ స్థితిని మరలా నువ్వు సంపాదించుకోవాలంటే నువ్వు మారు మనసు పొంది నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ దేవుడు నిన్ను క్షమించి
మీకు ఆరోగ్యం ఇస్తాడు, క్షేమకరమైన స్థితిని ఇస్తాడు, నీ కుటుంబాన్ని ఆనందముతో నింపుతాడు. నీవు నీ కుటుంబము ఆనందకరమైనటువంటి దేశంలో నివసించే వారిగా ఉంటారు. కరువు అనేది రాకుండా మీరు నివసించే వారిగా ఉంటారు. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అవును దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ ప్రభునందు మీరు ఆనందించండి. మీ దేవుడు మీరు కోల్పోయిన ప్రతిదాన్ని మీకు మీ కుటుంబానికి అనుగ్రహించి నిండారుగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.